హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక మంచి పుస్తకంతో మీ ముందుకు వచ్చాను. ఈ పుస్తకానికి ప్రేరణ ఒక జీవిత గాథ. తన ఆటోబయోగ్రఫీ లాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఖండాంతరాలు దాటి వాళ్ళ అమ్మగారు చెప్తుంది, గో కిస్ ద వరల్డ్ అని, వెళ్ళు ప్రపంచాన్ని ముద్దాడు, నా సంగతి నేను చూసుకుంటానని చెప్తే ఖండాంతరాలు దాటి వెళ్ళి కొన్ని వందల కోట్ల రూపాయలైనటువంటి వ్యవస్థని నిర్మించడమే కాకుండా ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఈ ప్రయాణం అంతా ఎలా జరిగింది, ఎవరైనా ఎలా సాధించవచ్చు అని చెప్పడమే కాకుండా ఒక టైం తర్వాత ఆపేసి బయటకు వచ్చి దాదాపు ఒక 30 సేవా సంస్థలతోటి కలిసి పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి గాథ ఇది. తనే సుబ్రతో బాగ్చి. ఈ పుస్తకం పేరు గో కిస్ ద వరల్డ్, ప్రపంచాన్ని ప్రేమించు అని తెలుగులో టైటిల్ ఉంది. గో కిస్ ద వరల్డ్ అన్నమాట. అయితే ఈ పుస్తక రచయిత దీనిలో నాకు చాలా కదిలించి వేసిన సన్నివేశాలు కొన్ని మీతో పంచుకుంటాను. ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా యువత ఒక మోటివేషనల్గా ఫీల్ అవుతారు, ఒక ఇన్స్పిరేషనల్గా ఫీల్ అవుతారు. ఎవరికైనా ఎక్కడికైనా ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అనే ఒక ధైర్యాన్ని ఇస్తుంది తన జీవిత కథ చదివితే. ఎందుకంటే చాలామంది ఇవాళ తనెక్కడ ప్రయాణాన్ని ప్రారంభించాడో అంతకన్నా ఎక్కువ స్థాయిలోనే ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ రచయిత స్కూల్లో చదువుకునేటప్పుడు ₹1 తీసుకొని ఏదైనా కొనుక్కుందాం అనే అది బలమైన కోరిక. వాళ్ళ నాన్న చాలా చిరుద్యోగి, వాళ్ళ అమ్మగారికి కళ్ళు లేవు. తను ఆ పెరటిలోనే, ఉన్న ఇంటిలోనే పెరటిలోనే కూరగాయలు అవి పెంచుతూ ఉండేది. చాలా తక్కువ చూపు ఉండేది ఆవిడకి. అయినా కూడా దానిలో మేనేజ్ చేసుకుంటా కూరగాయలని, ఆకుకూరలను అక్కడే మెయింటైన్ చేసేది. ఇంటి పనులంతా తనే చూసుకునేది, వంట పనులు చూసుకునేది, కుటుంబ బాధ్యత అంతా తీసుకునేది. పిల్లలకి మంచి కథలు, నీతి సూత్రాలు చెప్తూ ఉండేది, వాల్యూస్ గురించి చెప్తూ ఉండేది. ఆవిడ చెప్పిన వాల్యూస్ విని తను ఒకసారి ఎట్లయినా సరే ₹1 తీసుకొని వెళ్దామని ట్రై చేస్తే ఆ ఉన్న ₹1 పోతే మళ్ళా అక్కడ ఆ రూపాయిని చూడలేనేమో అనే ఉద్దేశంతో ఆగిపోతాడు. నిజంగా ఇవాళ చాలామంది ఎదుగుదలలో, చాలామంది ఒక గొప్ప వ్యక్తులుగా కావడంలో ఒక మధ్యతరగతి అమ్మలు ఉన్నారు. మధ్యతరగతి అమ్మ ఒక కుటుంబాన్ని ఎలా మెయింటైన్ చేయాలో, విలువల ప్రాతిపదిక ఎలా ఉండాలో, అప్పు చేయకుండా ఎలా ఉండాలో, ధైర్యంగా ఎలా ఉండాలో, ఉన్న దానిలో ఎలా మేనేజ్ చేయాలో, వీటన్నిటికీ ఒక ప్రేరణ ఒక అమ్మ. సో వాళ్ళ నాన్నగారు చిన్న ఉద్యోగి కాబట్టి తను చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పేసి ఒక క్లరికల్ జాబ్ కూడా చేస్తాడు కొన్ని రోజులు. ఆ టైంలో ఆఫీస్లో వాళ్ళకి టీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ నుంచి వెళ్ళిన అతను రకరకాల ఉద్యోగాల ప్రయత్నంలో ఓ మంచి మాట చెబుతాడు. తను ఒక రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో తెలియదు ఆ వ్యక్తి ఒక మంచి మాట చెబుతాడు. దేనికి వెళ్తున్నావు బాబు, నువ్వేం ఆర్మీ కోసం ట్రై చేయొద్దు, ఇప్పుడు రాబోయే రోజులంతా సాఫ్ట్వేర్ చాలా బాగుంటుంది, ఆ సాఫ్ట్వేర్లో ట్రై చేయండి, ఆర్మీ ఉద్యోగం ఎప్పుడైనా కావాలంటే చేయొచ్చు అని చెప్తాడు. తనకి అసలు తను ఎవరో తెలియదు, తనేం అడగలేదు. అందుకని ఆయన అక్కడ ఒక మాట కోట్ చేస్తాడు. ఇలాంటి వాళ్ళని దేవదూతలు అంటారు, వాళ్ళు ఎందుకు వస్తారో మనం అడగకపోయినా ఎందుకు చెప్తారో తెలియదు. అటువంటి ఒక సలహా మన జీవితాన్ని మార్చేస్తాను. నిజంగా మనందరి జీవితాల్లో కూడా అటువంటి యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలు మన జీవితాలని మలుపు తిప్పుతాయి. నా జీవితంలో నాకు అటువంటి దేవదూతలు చాలామంది ఎదురయ్యి నా జీవిత మార్గాన్ని డిజైన్ చేశారు. సో ఆ పుస్తకం నాకు చాలా కనెక్ట్ అయింది. ఆ రకంగా తను ఒక గొప్ప స్థానానికి వెళ్ళిన తర్వాత, ఒక మైండ్ ట్రీ CEO అయిన తర్వాత, అంటే ఈ పుస్తకంలో ఆ ప్రస్థానం అంతా ఉంటుంది. ఒక సాధారణ దిగువ మధ్యతరగతి యువకుడు IT కంపెనీల్లోకి ఎలా వెళ్ళాడు, కంపెనీ ఎలా పెట్టాడు, రకరకాల పార్ట్నర్స్ని ఎలా ఇంక్లూడ్ చేసుకున్నారు, బిజినెస్ ఎలా తీసుకురాగలిగారు, ఒక పెద్ద కంపెనీగా ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, ఈ ప్రస్థానం అంతా ఉంటుంది. డెఫినెట్గా ఏ స్టార్టప్కైనా దట్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఇన్స్పిరేషనల్. సో ఈ ప్రయాణం అంతా చెప్తూ తను చిన్నప్పుడు తను అనుభవించినటువంటి జీవితాన్ని చాలా గొప్పగా చెబుతాడు. అవి నిజంగా నా జీవితంలో అత్యంత అద్భుతమైన సన్నివేశాలు. ఈ పుస్తకం అంతా చదివి బాగ్చి చాలా కష్టపడ్డాడు కావాలా, అయ్యో పాపం అని జాలి పడితే అది నాకు అవమానం. నిజంగా నా జీవితంలో అత్యంత అద్భుతమైన క్షణాలు అవి.
అవి లేకపోతే నాకు గుర్తులేదు. అక్కడ నా మూలాలు అక్కడి నుంచి వచ్చి నేను చేసిన ప్రయాణం అంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా తృప్తికరంగా ఉంటుంది. నేనేదో అంత సాఫీగా ఉండి అక్కడ మొదలు పెడితే నాకంటూ చెప్పుకోవడానికి ఏం కథ లేదు కాబట్టి ఇది నా కథ. సో అందుకని ఈ కథ అంత నా గురించి ఎవరు జాలిపడే ఈ కథ కాదు, నా గురించి నేను గొప్పగా ఫీల్ అయ్యే కథ. అది ప్రతి సాధారణ వ్యక్తికి, ప్రతి మధ్యతరగతి వ్యక్తికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అని చెప్తారు. నిజంగా భారతదేశంలో ఇవాళ ఉన్నటువంటి యువతకి చాలా అవసరమైనటువంటి మేనేజ్మెంట్ పాఠాలు దీనిలో ఉన్నాయి. ఈ పుస్తకాన్ని చదివి అర్థం చేసుకొని తను రకరకాల పార్శ్వాలు టచ్ చేస్తాడు దీనిలో. ఒక బెంగళూరులో రోజువారీ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి సడన్గా ఏదో తగిలి ఆ కూరగాయలన్నీ కింద పడిపోతే, ఆ రోజు ఆదాయం అంతా పోతే అతను ఎలాగా మళ్ళీ వాటన్నిటిని తీసుకొని తన ప్రయాణాన్ని సాగించాడు. అలాంటి ఇన్సిడెంట్స్ తను చాలా పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్సు, కార్పొరేట్సు వీళ్ళందరితో కూర్చున్నాడు. ఆ మీటింగ్స్ ఎలా సాగినాయి, సినిమా స్టార్స్తో ట్రావెల్ చేశాడు, అది ఎలా సాగింది. వీటన్నిటిలో తనని తాను కోల్పోకుండా తను ఒక ఆడియన్ లాగా తన జీవితాన్ని బయట నుంచి చూడటంతో ఎంతగా జీవితాన్ని ఆస్వాదించాడని చెప్తాడు. నిజంగా ఇటువంటి గొప్ప మాటలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. అదే టైంలో ఒక మంచి మాట చెబుతారు. ఒక తల్లికి 4 పిల్లలుంటే ఆ 4 పిల్లలకి ఒకే రకమైన ఇన్పుట్ ఉంటుంది. తల్లి తండ్రి ప్రేమ ఉంటుంది, డబ్బు ఉంటుంది, వసతి ఉంటుంది, స్కూల్ ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంది వాళ్ళ కెపాసిటీ అనేది అసలు మ్యాటర్ కాదు. వాళ్ళు బయట నుంచి ఏం తీసుకుంటున్నారు అనేది మ్యాటర్. వాళ్ళ స్నేహితులు ఎవరు, వాళ్ళు ఎటువంటి విషయాల్ని గ్రహిస్తున్నారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. నిజంగా చాలా అద్భుతమైన సూచన అది. పిల్లలకి వచ్చే ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనే దాని మీద వాళ్ళల్లో ఉన్నటువంటి ధైర్యం, వాళ్ళల్లో ఉన్నటువంటి కెపాసిటీ, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆపర్చునిటీ గ్రాబింగ్ ఇవన్నీ డిజైన్ చేస్తాయి. కాబట్టి సో ఈ పుస్తకం చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను రికమెండ్ చేస్తాను. ఇటు కాలేజ్ స్టూడెంట్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ ది బెస్ట్ బుక్. ఒక బిజినెస్ గురించే కాకుండా నీతి నిబద్ధతతో కూడినటువంటి వ్యాపారము, ఒక మానవ జీవితాన్ని గురించి స్పృశిస్తుంది ఆ పుస్తకం. థ్యాంక్ యూ.